యాప్ ఆధారంగా టాక్సీ సర్వీసులు అందిస్తున్న ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి సంస్థలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీక్ అవర్స్ లో రేట్లు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. మామూలు రద్దీ ఉన్న సమయాల్లో బేస్ ఛార్జీలో సగం సర్ఛార్జీ కింద పెంచుకునేందుకు, రద్దీ విపరీతంగా ఉంటే 200% పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్ లైన్స్ ను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే 3 కిలోమీటర్ల లోపు ప్రయాణానికి మాత్రం ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకూడదని కండిషన్ పెట్టింది. ఒకవేళ ఎలాంటి కారణం లేకుండా డ్రైవర్ రైడ్ ను రద్దు చేస్తే 10% ఫైన్ విధించనుంది. ఈ పెనాల్టీ డ్రైవర్, అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ చెరి సమానంగా చెల్లించాల్సి ఉంటుంది. సరైన కారణం చెప్పకుండా రైడ్ ను క్యాన్సిల్ చేస్తే కస్టమర్లకు కూడా ఇవే పెనాల్టీ వర్తిస్తాయని స్పష్టం చేసింది ప్రభుత్వం. 3 నెలల్లో అన్ని రాష్ట్రాలు ఈ గైడ్ లైన్స్ ను అమలు చేయాల్సిందిగా రవాణా శాఖ సూచించింది. అలాగే ప్రయాణికుల భద్రత కోసం క్యాబ్ సంస్థల కింద సేవలందించే వాహనాలకు వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ పరికరాలు తప్పనిసరిగా అమర్చాలని స్పష్టం చేసింది. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో సత్వర స్పందనకు వీలు కలుగుతుందని పేర్కొంది. అలాగే ప్రైవేట్ బైకులను కూడా ఓలా, ఉబర్, ర్యాపిడోలు వాడుకోవచ్చని కేంద్రం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బైక్, టాక్సీ ఆపరేటర్లు స్వాగతిస్తున్నారు. మరి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.